తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ ప్రజా కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 90కి పైగా స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితం కాగా 14 స్థానాలలో పోటీ చేసిన టీడీపీ 2 సీట్లతో సంతృప్తి పడింది. తెలంగాణలో కూటమి ప్రయోగం వికటించిన నేపథ్యంలో ఆంధ్రాలో 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే కూటమి అనేది జాతీయ స్థాయి ప్రయోజనాల నేపథ్యంలో ఏర్పడిన నేపథ్యంలో కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో రాహుల్ ఏపీలో పొత్తుల గురించి కూడా మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో పొత్తులపై అధిష్టానందే తుది నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ టీడీపీతో పొత్తు ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన పొత్తుల అంశం అధిష్టానం చూస్తుందన్నారు. టీడీపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కలిగే లాభ నష్టాలపై నివేదికను అధిష్టానంకు అందించామన్నారు. అధిష్టానం సూచన మేరకే పొత్తులుంటాయని స్పష్టం చేశారు. దీనిని బట్టి పొత్తు ఖాయమని అర్థమైంది. అయితే సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 30 నుండి 35 ఎమ్మెల్యేలు 5 లేక 6 ఎంపీ సీట్లను కోరుతోంది. టీడీపీ మాత్రం 10 ఎమ్మెల్యే 1 లేక 2 ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 1-2 సీట్లు అటు ఇటుగా 12 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయడం ఖాయమన్నట్టు సమాచారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.